దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. ఈ సమయంలో ఈ యొక్క తరగతికి అనగా ధ్యానించుటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ప్రారంభం చేసుకున్నాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు ప్రభువా. దేవ, మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించడం మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రస్తుత కాలం అంతా సురక్షితంగా మమ్మల్ని కాపాడి మీరు అక్కడ దాచుకున్నందుకే స్తోత్రాలు. మరొకసారి ప్రభు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మరొకసారి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయము 6వ వచనం, ఆదికాండం. దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడెను, తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు ఏం చేశాడంట? భూమి మీద మనుషులను చేసినందుకు ఆయన సంతాపపడుతున్నాడు. ఎందుకు చేశాను భూమి మీద అని. నేను ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తల్లి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కన్నీటితో తన యొక్క కుటుంబ సమస్యలు చెప్తోంది. ఏంటంటే తనకున్న కుమారుడు భయంకరమైనటువంటి తాగుడుబోతుగా మారిపోయి అందరినీ హింసిస్తున్నాడంట. కుమారుడు వీడు పుట్టకపోయి ఉన్నా నాకు బాగుండేమో, మనశ్శాంతిగా ఉండునేమో, వీడు పుట్టి నాకు మనశ్శాంతి లేదు అంటోంది. ఇంత బాధ ఆ తల్లికి ఆ కుమారుని పట్ల. ఆ కుమారుడు చేస్తున్నటువంటి, తన కొడుకు చేస్తున్నటువంటి పనులను బట్టి ఆ తల్లి అంతగా క్షోభను అనుభవిస్తోంది. నా ప్రియమైనటువంటి వర్లారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, మనం చేస్తున్నటువంటి పనికి దేవుడు సంతాపపడుతున్నాడు. మనం చేస్తున్నటువంటి చిన్న పొరపాటు కావచ్చు, కానీ అది మంచిది కాదైతే దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను తండ్రి అని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఆదాము అవ్వలు ఆ పని చేయలేదు. నన్ను తప్పు క్షమించు ప్రభా అని ఎప్పుడు అడగలేదు, అసలు ప్రార్థనే చేయలేదు. అందుకే దేవుడు ఆదాము అవ్వలను ఏం చేశాడంట? మరి క్షమించలేదు, బాబు శిక్షించాడు. శిక్షకు అన్ని ఎలా శిక్షించాడంటే అక్కడి నుంచి పరలోకం నుండి, అంటే ఏదైనా నుండి బయటికి తీసుకొచ్చాడు. అదే ఒక శిక్ష. అంతకంటే ఇంకా ఏముంది? ఎందుకంటే అక్కడ వారికి ఎంతో సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నారు. ఆ సంతోషాన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది. కారణం వారు చేసినటువంటి పాపమే. అందుకే ఆయన సంతాపడుతున్నాడు. వారిని వదిలిపెట్టాడు కానీ సంతాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే మన పాపము మనకు ఏం తీసుకొస్తుందట? శిక్షను తీసుకొస్తుందట. బైబిల్ చెప్తున్న మాట అదే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుకుని మహిమ పొందలేకపోతున్నారు. 3వ అధ్యాయము 23వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. అంటే ఈ మాటల్లో మనకున్నటువంటి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, పాపము చేయొద్దు, పాపం చేసి శిక్షకు గురి కావద్దు అని చెప్తున్నటువంటి మాట అది. మనం పాపం చేస్తే ఆ పాపం మనల్ని ఏం తీసుకోబోతుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణమే. పాపం వల్ల వచ్చే జీతము మరణమే, అది శాపం కదా. మన పూర్వీకులంతా కూడా 4వ అధ్యాయం వరకు మనం ఆ శాపాన్ని మనం గమనిస్తున్నాం. వారు చేసిన పాపానికి వారి యొక్క శిక్ష అనుభవిస్తున్నారు అన్నమాట. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడంట. పాపం చేయకోకుండా మేలు చేసే వాడు ఒక్కడు కూడా లేడు. అందుకే మనం గమనించాల్సింది ఏమంటే, మనం పాపం చేయకోకుండా దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. పాపం చేస్తే పాపం ద్వారా వచ్చు జీతము మరణము. పాపము గర్భం ధరించి మరణం కనును. అది 7వ వచనంలో అంటాడు దేవుడు, నేను సృజించినటువంటి ఈ యొక్క మనుషులను, పక్షులను, జంతువులను సమస్తము నేను తుడిచివేయదును, పురుగులతో కూడా. ఎందుకంటే ఆయన సంతాపపడుతున్నాడు. భూమి మీద నరుని నిర్మించినందుకు ఆయన సంతాపపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు కదా. మనం వేదన ఎప్పుడు వస్తుంది మనకంటే, ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు, ఏదైనా ఒక జరగడానికి ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా మనకు బాధను కలిగించినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం, సంతాపం చెందుతూ ఉంటాం అన్నమాట. కానీ దేవుడు మనుషులు చేసిన ప్రతి పాపానికి ఆయన సంతాపపడుతున్నాడు. ఎందుకు చేశానా, నేను ఎందుకు మనుషులను భూమి మీద చేశానా అని ఆయన సంతాపపడుతున్నాడు. చూసారా, మానవులు చేసినటువంటి పాపానికి మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి అంతా కూడా శిక్షణ అనుభవిస్తున్నట్లుగా మనకు దేవుడు వాక్యం తెలియజేస్తాం. అయితే
ఈ యొక్క అధ్యాయంలో 8వ వచనం చూస్తే నోవాహు కృప పొందినవాడు దేవుని వల్ల ఆయన కృప ఎందుకు పొందాడు అంటే 7వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తుంది, నోవాహు నువ్వు ఈ తరములో బహు నీతిమంతుడివై ఉంటివి కదా, ఈ తరంలో నీతిమంతుడివై ఉన్నావు కనుక నీవు నీ ఇంటి వారి ఓడలోకి ప్రవేశించండి అంటాడు. నీతిమంతులు అంటే దేవుడు ఆయనందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఎంత మాత్రము ఏం హాని కలగనివాడు ఆయన. మనకు ఈరోజు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, పాపము మనలో ఉన్నప్పుడు ఆ పాపం యొక్క శిక్ష అనేది తప్పకుండా మనకు వస్తుంది. ఆ పాపాన్ని మనము తప్పనిసరిగా భరించాలి, ఆ యొక్క శిక్షను. అందుకే 13వ వచనంలో అంటాడు, సర్వశరీరులు భూమి బలాత్కారం చేత నిందించారు కనుక నా సన్నిధి వారిని అంతము వచ్చి ఉన్నది. వారికి అందరికీ భూమి మీద పాపం చేస్తున్న ప్రతి వారికి కూడా ఏమొచ్చిందంట, అంతం వచ్చింది. 14 నుంచి 17 వరకు ఆయన చెప్తున్నాడు, నోవాహుకు నువ్వు ఒక ఓడను తయారు చేయి, నోవాహు నీకు ఒక అవకాశము, నువ్వు ఓడను తయారు చేయి, ఎందుకంటే నువ్వు నీతిమంతుడే ఉన్నావు కాబట్టి నువ్వు నీ కుటుంబము, నీ ముగ్గురు కుమార్తె కోడళ్ళు, నీ భార్య రక్షింపబడాలి అంటే ఓడ చేసుకో అని చెప్తున్నాడు. దేవుడు ఎట్లయితే ఓడ చేయమని చెప్పాడో అదేవిధంగా దేవుడు ఆ యొక్క చెప్పిన కొలతలను బట్టి కదా 18వ వచనంలో అన్నీ కూడా చెప్తాడనమాట. 14 నుంచి 17 వరకు కొలతలు, ఆ విధానము, ఏమేమి చేయాలి, ఎక్కడ, అవన్నీ కూడా చెప్తాడనమాట. ఇప్పటికీ కూడా భూమి మీద ఒక పెద్ద దేవుని సృష్టిలో ఒక పెద్ద గుర్తు అని చెప్పడానికి నోవాహు ఓడ ఇప్పటికీ కూడా ఉంది. దాని ఆధారాలు మనం రాబోయే రోజుల్లో 7వ అధ్యాయంలో గమనిద్దాం. 7-8 అధ్యాయంలో ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, దేవుడు ఆయన యొక్క కృప మనుషుల పట్ల ఉంది. మనం పాపం చేస్తున్నప్పటికీ, పాపం చేసి దేవునికి దూరమైనప్పటికీ కూడా ఆయన మనకు తోడుగా ఉండటానికి, మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఏంటంటే ఇప్పటికైనా మారుతారేమో, ఇప్పటికైనా తెలుసుకుంటారేమో అని ఒక్క మనిషి అయినటువంటి నోవాహు ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట. నోవాహు ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అందుకే దేవుడు చెప్తున్నాడు నోవాహుతో, నోవాహు నువ్వు ఒక ఓడ చేసుకో, ఎందుకంట దేవుడు దీర్ఘశాంతుడు. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండునప్పుడు పూర్వము ఏం జరిగిందట, మనుషులంతా కూడా దేవుడేమో ఇంకా మారుతారు, ఇంకా తెలుసుకుంటారు అనే ఆలోచన చేస్తూ ఆయన శాంతం కలిగి ఉన్నాడు. కానీ మనుషులు ఎవ్వరు కూడా శాంతం లేదనమాట. వారి ఇష్టము, వారి తినుతూ తాగుతూ కదా లోకము విడిచిపెట్టక భక్తిహీనుల మీదకి జలప్రలయం వచ్చిందంట. ఎలా అంటారు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మాట రాస్తాడు. భక్తిహీనుల మీదకి ఎలా వచ్చిందంట, జలప్రలయము అకస్మాత్తుగా వచ్చింది అంట. అకస్మాత్తుగా ఈరోజు ఇక్కడ నువ్వు వాక్యం వింటున్నటువంటి మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది. అకస్మాత్తు ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే మనం గమనించాము, మరణం నరుని ఆయుష్ నీటి బుడిగి వంటిది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఎప్పుడు పుడతామో మనకు తెలియదు, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు అనమాట. అందుకే మనం పేతురు రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తున్నాం, లోకంలో ఉన్నటువంటివి లోకాన్ని అంటే పాత జలప్రలయానికి ముందు వారు విడిచిపెట్టక వారి భక్తిహీనతను ఎక్కడ తీసుకొచ్చారట, ప్రళయానికి దగ్గర తీసుకొచ్చాడు. ప్రళయంలో వారిని శిక్షించినట్లుగా మనము వాక్యంలో గమనిద్దాం. లోకరాష్ట్ర వార్త 17వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఇదే మాట చెప్తుంది. నోవాహు ఓడలో వెళ్ళిన దినము వరకు జనులు తినుచు తాగుచు పెండ్లికిచ్చుకుంటూ ఇష్టానుసారంగా బ్రతికి అంతం ఎప్పుడంటే అకస్మాత్తుగా వచ్చిందంట. అంతం అకస్మాత్తుగా. అందుకే మత్తయి 24:37లో కూడా ఒక మాట అంటుంది, నోవహు దినములు ఎలాగుండనో మనిషి కుమారుడు, అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ కాలం గురించి ఇక్కడ చెప్తున్న మాట ఇదే.
అప్పుడు నోవాహు కాలము అది ఎంత అకస్మాత్తుగా వచ్చిందో. ఇప్పుడు మనుషులమైనటువంటి నీవు జీవిస్తున్నటువంటి నీకు నాకు మన అందరికి కూడా జలప్రలయము ఎంత అకస్మాత్తుగా వాళ్ళు అనుకున్నారట. జలప్రలయం నువ్వు చెప్తున్నావయ్యా నోవాహు, ఇంతవరకు అంత పెద్ద వర్షం రాలేదు, నువ్వేం మాకు చెప్తా ఉన్నావు, మేము ఎవ్వరూ నమ్మలేదు. ఒక్కరు కూడా, తన కుటుంబం మాత్రమే ఆ యొక్క శాపం నుండి, ఆ యొక్క శిక్ష నుండి తప్పించుకున్నారు. కానీ మిగిలిన వారు ఎవ్వరు కూడా నోవాహు మాట వినలేదు. నోవాహు ప్రకటించాడు, నువ్వు కట్టుకో అని చెప్పి ప్రకటించినా కూడా ఆయన ఎంత ప్రకటించినా కూడా ఒక్కరు కూడా మాట వినలేదు. ఇప్పుడు కూడా అదే కదా, వాక్యం వెదజల్లుతూ ఉన్నారు చాలామంది దైవజనులు, మరి సువార్థికులు, దైవజనులు, ప్రవక్తలు ఎంతోమంది దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళందరూ కూడా గ్రామాలకు, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తిని అనేక విధాలుగా దేవుని ప్రకటిస్తుంటే తన వాక్యాన్ని అస్సలు ఒక్కరు కూడా దేవుని వాక్యానికి లోబడినటువంటి జీవితాలు జీవిస్తూ వారి ఇష్టానుసారమైనటువంటి మాటలు, దేవుని దూషించటము, దేవుని అపహాస్యం చేయటము, దేవుని ఇలాగా. ఎందుకంటే నోవాహు కాలంలో కూడా ఇలాంటివే ఉన్నారు ప్రజలు. నోవాహు కాలంలో కూడా ఇలాగే అతిక్రమం, వాళ్ళు తాగుతూ తింటూ ఉన్నారంట. అందుకే అకస్మాత్తుగా వచ్చేసింది జలప్రలయం. అప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో భయపడితే ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు కూడా నోవాహు దినంలో ఎలాగుందో అలాగే మనుషులు బ్రతుకుతున్నారు. వారి యొక్క జీవితాంతం అలాగే ఉంటున్నారు. వారి యొక్క ఊహ అంత పాపం, వారి యొక్క ఆలోచన పాపం, వారి యొక్క క్రియలు పాపం, మాట తీరు పాపం కదా. మాట తీరులో కూడా ఏం భయం లేదు మనుషులకి. ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు. ఎట్లా జీవించాలో వాళ్ళ ఇష్టానుసారం జీవించేస్తున్నారు. ఏదైతే వారికి మనిషి నచ్చిందో అలా జీవించేస్తున్నారు. ప్రేమైనటువంటి వార్తగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలాగున్నాం? నోవాహు కాలంలో జీవిస్తున్నటువంటి వారిలో మనం జీవిస్తున్నామా, లేక దేవుని పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉంటున్నాం? ఎందుకంటే నోవాహు కాలంలో జీవించిన వారికి పరిశుద్ధాత్మ లేడు. వారు చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ, నోవాహు చెప్తున్నప్పటికీ వారు మారలేదు. వారి యొక్క ఆశలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా పాపంతో నిండి ఉన్నాయి. ఈరోజు కూడా పాపంతో అలాగే నిండి ఉన్నాయి. కానీ ఈరోజు మనకు పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి మనం చెడ్డు ఏందో మంచి ఏందో, ఏది చేయాలో ఏది చేయకూడదో అది వింటున్నాం, చూస్తున్నాం. కానీ మనకి ఇష్టమైన వాటినే చేస్తున్నాము. మనకి ఇష్టమైనటువంటినే మరి తింటున్నాం, తాగుతున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలవా? దేవుడు అడిగినటువంటి ఏదైనా శిక్ష, ఆయన దగ్గర నుంచి శిక్ష అనేది వస్తే కనుక నువ్వు తప్పించుకోగలవా? తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే ఇది ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం బయటికి వెళ్తున్నాం, మనం బయటికి వెళ్ళి మన పనులు చేసుకుంటూ ఉన్నాం, వస్తున్నాం. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో వస్తున్నాయి. కానీ మనిషికి భయం మాత్రము ఏమాత్రం కలగటం లేదు. అయ్యో నేనేమవుతాను, నేను ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలే లేదు. ఈరోజు మనిషి ఎందుకు పుట్టాడో తెలుసా? రెండే సంపాదించుకోవాలి. ఒకటి పరలోకం, రెండు పాతాళం. ముందు నీకు పరలోకం సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావా, లేక పాతాళానికి వెళ్ళటానికి నిష్టానుసారం జీవిస్తున్నావా? నిష్టానుసారమైనటువంటి క్రియలు, నిష్టానుసారమైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్నావా ఈ లోకంలో? తిను, తాగు, సంతోషించు నా ప్రాణమా, ఇదిగో నీకు సంపాదించిన దండిగా అనుకుంటున్నావా? ఒకరోజు జలప్రలయం వల్లే వచ్చేస్తుంది హఠాత్తుగా. అప్పుడు ఏమవుతావు? ఏంటి నీ బ్రతుకు? ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ ఆలోచన? ఇవన్నీ కూడా వ్యర్థమయ్యమని అని ఆ రోజు నువ్వు ఏడ్చినా, ఆ రోజు నువ్వు ఏమనుకున్నా కూడా నీకు శిక్ష తప్పదు, మనకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఆయన సంతోషంతో ఉండాలనేది దేవుని కోరిక. ఆయన సన్నిధిలో, ఆయన యొక్క రెక్కల చాటున, ఆయన రాజ్యంలో హ్యాపీగా బలమైనటువంటి దీవెనలతో మనం ఆనందించాలనేది దేవుని యొక్క కోరిక. ఈ ఆనందాన్ని కోల్పోతున్నావా? ఆదామవ్వలు ఆ పరలోకం లాంటి ఏదేనూ నువ్వు కోల్పోయారు. నువ్వు ఈరోజు ఏం కోల్పోతున్నావు? దేవుని మాటను విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని ఆలోచనలను విడిచిపెట్టి నీ ఇష్టానుసారం దీవించడానికి పూనుకుంటున్నావా? నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు సమయాన్ని కేటాయించు, దేవుని కొరకు ప్రయత్నం చేయి, వాక్యం చదువు,
దేవా ఇదిగో ఈ ఈ ఈ యొక్క జీవితంలో ఎంతవరకు నేను బ్రతికినటువంటి బ్రతుకు నీకు తెలుసు ప్రభా, ఇదిగో నన్ను క్షమించు, ఆ యొక్క పాపం నుంచి నన్ను విడిపించు అని నీలో ఉన్నటువంటి బలహీనతల గురించి నువ్వు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి అవసరము దగ్గర. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకో, సమయాన్ని పోనీయకు. సమయాన్ని పోనిస్తామనుకో రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా మరణం వస్తుందేమో, అకస్మాత్తుగా ప్రళయం వస్తుందేమో. ఆ యొక్క జలప్రలయానికి ముందు నోవాహు కాలం అంతా కూడా ప్రజలు అలాగే జీవించారు. సంతోషంగా వారి ఆర్తి తింటూ తాగుతూ పెళ్ళికి చేసుకుంటూ హ్యాపీగా జీవించేశారంట. అయితే ఒక్కసారిగా అనుకోకుండా దేవుని యొక్క ప్రళయం ఒక్కసారిగా భూమి మీదకి వచ్చేసింది. భూమి మీద ప్రళయం రావటంతోనే వారి యొక్క శాపాన్ని, వారి శిక్షను వారు పొందుకుంటున్నట్లు చూస్తున్నాం. నా ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నీతో దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట నీ మనసులో దాచుకొని నీ మనసును మార్చుకోవటానికి ప్రయత్నం చేయి. దేవుని ఆశీర్వాదాలు పొందుకో. దేవుడు తప్పనిసరిగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు అనుకుంటున్నావా నాకు మంచి ఆస్తి ఉంది, నాకు మంచి దేవుడు మంచి ఇచ్చాడు, మంచి కుటుంబం ఉంది, మంచి పిల్లలు ఉన్నాయి, అక్కడే తిరుగుతున్నా. నీ యొక్క భక్తి, నీ విశ్వాసముని నీ పూర్తిగా నీ కుటుంబం వైపే తిరుగుతున్నావు. నీ చుట్టూ నీకు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నావు, అక్కడే ఉంటున్నావు. కానీ అది శాశ్వతం కాదనేది గుర్తుపెట్టుకో. అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఆస్తిపాస్తులు ఎప్పుడు మనతో రావు, భార్య పిల్లలు ఎప్పుడు మనతో రారు. అవి ఎప్పుడు ఈ లోకంలో మనం ఉన్నంత వరకే. కానీ దేవుడు చెప్తున్నాడు, లోకంలో నువ్వు ఉండి ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు దేవుడికి సమాధానం నువ్వేం చెప్తావు? ఇక్కడే సిద్ధపడు, దేవుడిని యొక్క రాజ్యంలోకి చేరు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి నీవు ఈ వాక్యాన్ని దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇదిగో ఈ వాక్యంలో నేను బలపడిన, నాతో పాటు ఇంకొకరు బలపడాలని చెప్పేసి ప్రార్థన చేయి. ఇంకొకరికి షేర్ చేయి. ఎందుకంటే ఈ వాక్యం ఇలాగ ఉండకూడదు. ఇంకొకరికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా దేవుని సన్నిధిలోకి చేరి ప్రార్థించి భయభక్తులు కలిగి జీవిస్తారు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.